గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రేపు నల్లగొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, లక్షలాదిగా తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్న నేతలు, కార్యకర్తలు. బీఆర్ఎస్ నల్లగొండ సభ పిలుపుతో కాంగ్రెస్ కు ముచ్చముటలు, ప్రాజెక్టులపై అసెంబ్లీ తీర్మానం పేరుతో ఆగమాగం. కాంగ్రెస్ అర్ధసత్యాలకు బీఆర్ఎస్ కౌంటర్, అసెంబ్లీ వేదికగా కడిగి పారేసిన హరీష్ రావు. ఏపీ, కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలి, బీఆర్ఎస్ సూచనలు తీసుకోవాలన్న అక్బరుద్దీన్. తెలంగాణ బిడ్డల హక్కులను రేవంత్ సర్కార్ కాలరాస్తుంది, కారుణ్య నియామకాలు అనుసరిస్తున్న తీరుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్. ఎన్నికల ముందు కాంగ్రెస్ కు మరో షాక్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ రాజీనామా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జలాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ తలపెట్టిన చలో నల్లగొండ సభకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. నల్లగొండ మర్రిగూడ చౌరస్తలో 50 ఎకరాలు సభాస్థలిని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరుండి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గులాబీ జెండాలతో స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. దీంతో నల్లగొండ పట్టణం మొత్తం గులాబీమయమైంది. కృష్ణా జలాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ తలపెట్టిన చలో నల్లగొండ సభకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. నల్లగొండ మర్రిగూడ చౌరస్తలో 50 ఎకరాల్లో సభాస్థలిని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరుండి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గులాబీ జెండాలతో స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. దీంతో నల్లగొండ పట్టణం మొత్తం గులాబీమయమైంది. రైజ్లో నల్లగొండ సభకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, చెప్పండి. ప్రత్యూష, రేపు కేసీఆర్ గారు హాజరవుతున్నటువంటి ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. నల్గొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ వద్ద దాదాపు 50 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ సభ ఏర్పాట్లన్నీ కూడా చాలా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు. ఎన్నికల తర్వాత ఒక పెద్ద సమస్య పైన పోరాడడానికి కేసీఆర్ గారు వస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారిని చూడడానికి, ఆయన ప్రసంగాన్ని వినడానికి పెద్ద ఎత్తున రైతులు తరలి వస్తూ ఉన్నారు. కృష్ణా నది పరివాహక జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నుంచి కూడా లక్షలాది మంది రైతులు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఒక సమరశంఖం పూరించబోతా
ఉన్నారు. ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా నాగార్జునసాగర్ డ్యామ్ పైన కేంద్ర బలగాలు ఉన్నాయి, ఎవరిని కూడా అడుగు పెట్టనివ్వట్లేదు. ఈ కేంద్ర బలగాలు వెనుకకు పోవడంతో పాటు మళ్ళీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా రాష్ట్ర పరిధిలోకి వచ్చేదాకా పోరాటం చేస్తామని కూడా రైతులు ప్రతినబూతా ఉన్నారు. ఇక ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు దగ్గరుండి కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎంపీ లింగయ్య యాదవ్ గారు, అదేవిధంగా నల్గొండ సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు కంచల భూపారెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ బాధ్యతలు పంచుకొని భారీగా ఏర్పాట్లు చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. రేపు 3 గంటలకు ఇక్కడికి రాబోతూ ఉన్నారు కేసీఆర్ గారు. ఏం మాట్లాడతారు, ఏం దిశానిర్దేశం చేస్తారు, ఏ విధంగా పోరాటాన్ని ముందు తీసుకెళ్తారని కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది, ఉత్కంఠ నెలకొంది. ఈ సభ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ ఏదైతే కృష్ణా బోర్డు పరిధిలోకి ఈ ప్రాజెక్టులన్నీ కూడా పోయాయో నల్గొండ, మహబూబ్నగర్ ఇవన్నీ కూడా ఎడారిగా మారుతున్నటువంటి నేపథ్యంలో రైతులు అయితే ఆవేదన చెందుతూ ఉన్నారు. ఒక రకమైనటువంటి ప్రమాదం పొంచుకొచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా మనోవేదనకు గురవుతూ ఉన్నారు. ఇన్ని రోజులు కూడా సస్యశ్యామలంగా పండించుకున్నటువంటి భూములను కూడా రేపు బీడు భూములుగా మారబోతున్నాయనే ఒక ఆందోళనతో వారందరూ కూడా ఉన్నారు. కాబట్టి మరొక పోరాటానికి సిద్ధమవుతున్నారు. కేసీఆర్ గారు ఉక్కు పిడికిలు బిగించారు కాబట్టి కేసీఆర్ గారు వెంట నడవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఈ సభ ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తున్నటువంటి ఎంపీ లింగయ్య యాదవ్ గారు మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. ఎట్లా ఉందండి, కృష్ణానది పరివాహక జిల్లాల నుంచి రైతులు ఎట్లా తరలి వస్తూ ఉన్నారు? ఇది రైతు గర్జన సభ అంటా ఉన్నారు. రైతుల యొక్క ఆగ్రహం ఇక్కడ మనకు వ్యక్తం అవుతోంది. ఎట్లా ఉంది, ఏం సాధించబోతా ఉన్నారు, ఎట్లా అల్టిమేటం జారీ చేయబోతా ఉన్నారు? ముఖ్యంగా మా నల్గొండ జిల్లాతో పాటు 14 జిల్లాలకు నష్టం జరిగేటువంటి విధంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాము కింద ఉన్నటువంటి రైతాంగం ఇవాళ మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చిందని చెప్పి కేసీఆర్ నాయకత్వంలో రేపు 3 గంటలకు మరి రైతులకు మరి ఈ యొక్క జరుగుతున్న పరిస్థితులను బీఆర్ఎస్ పార్టీ అధినేతగా, ఉద్యమ నాయకునిగా గతంలో కూడా కేసీఆర్ గారు ఇదే ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కోదాడి నుంచి హాలియా దాకా పాదయాత్ర చేసిన నాయకుడు. కాబట్టి ఈ 2 ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఒప్పజెప్పేటువంటి జీవోను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేపట్టిండు. ఖచ్చితంగా కేంద్రానికి ఒప్పజెప్పినట్టయితే ఈ ప్రాంతంలో కనీసం దగ్గర 7 లక్షల ఆయకట్టు మన నల్గొండ జిల్లాలో ఎడమకాల కింద 4.5 లక్షలు, ఏఎంఆర్ కింద 2.5 లక్షలు ఉంది. నష్టం జరుగుతుంది. ఇప్పటికే మన 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 కార్లు నీళ్ళు ఇచ్చిండు. కానీ ఇప్పటికి 2వ కారు నీళ్ళు, త్రాగునీరు కూడా బంద్ చేసినటువంటి దౌర్భాగ్య స్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. అందుకని ఈ ప్రాంతపు రైతులకు అన్యాయం జరగొద్దని చెప్పి ఓ తెలంగాణ వాదిగా కేసీఆర్ గారు నడుం బిగించిండు. బ్రహ్మాండంగా ఇది మా జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రేపు తరలి వస్తారు. మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత మళ్ళా ఉద్యమంగా మా రైతుల పక్షాన పోరాడుతున్నందుకు స్వాగతం పలకాలని చెప్పి అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున రేపు తరలి వస్తున్నారు. తీర్మానం పెట్టినప్పుడు కూడా అన్ని కొంత అవాస్తవాలు ఉన్నాయండి. మినిట్స్ ప్రకారం కానివ్వండి, అపెక్స్ కౌన్సిల్ సంబంధించి కూడా ఇవన్నీ కూడా ఎట్లా చూస్తూ ఉన్నారు? నిండు సభలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ ఆరోపణల పట్ల కూడా మీరేం చెప్పబోతున్నారు? నిన్న మననేమో మేము అసలు ఏది కూడా చేయలేదు, మేము దాన్ని ఒప్పుకోలేదు అన్నారు. ఇవాళ తీర్మానం ఉన్నది అని చెప్పి ఎఫ్ఎస్ కమిటీ ఇచ్చిన దీని మీద మళ్ళీ ఒప్పుకున్నారు. మేము కూడా పోరాటం చేస్తాం, మాతోడు కలిసి రానన్నారు. అంటే వాళ్ళు సంతకాలు పెట్టింది ఒప్పుకున్నటువంటిది కూడా కవర్ లేని స్థితికి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ దిగజారింది. కాబట్టి ఇది వాంటెళ్ళి ఒప్పజెప్పిండ్రు. మళ్ళీ రైతుల్లో తిరుగుబాటు వస్తుందని చెప్పి కేసీఆర్ ఉద్యమం ఎప్పుడైతే తీసుకుండో మళ్ళీ మాట వెనుక తీసుకొని అబద్ధాలు ఆడుతున్నారు. ఏది ఏమైనా ఈ యొక్క కృష్ణా జలాల విషయంలో పోరాటం ఆగదు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. అయ్యాలు కూడా మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు కావాలని కేసీఆర్ దచ్చుడు, తెలంగాణ వచ్చుడు అని పోరాడిన మహానాయకుడు కేసీఆర్. అందుకని ఆయన ఖచ్చితంగా తీసుకున్నటువంటి దానికి ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. బ్రహ్మాండమైనటువంటి సభ రేపు జరుగుతుంది. దీన్ని చూసి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఒకరిద్దరు మాట్లాడుతారు, మీకు చూసి నిన్ననే. కాబట్టి వీళ్ళ మాటలు ఎవరు ప్రజలు పట్టించుకోరు, చీఫ్ రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి దాన్ని పక్కకు నెట్టేస్తారు. ఏం కాదు, బ్రహ్మాండంగా మా సభ నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంచల కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఎట్లా ఉందండి ఈ సభ ఏర్పాట్లు, ఎట్లా జరుగుతూ ఉన్నాయి? రైతులు వస్తూ ఉన్నారు, వాళ్ళకి పార్టీలు అవసరం లేదు, రాజకీయాలు అవసరం లేదు, వాళ్ళకి నీళ్లు పోయానటువంటి బాధ వాళ్ళకి కనపడుతుంది. ఎట్లా ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తారు? రేపు తప్పనిసరిగా కేసీఆర్ తోటి ఏర్పాటు చేసే ఈ బహిరంగ సభ తప్పకుండా సక్సెస్ అవుతుంది. రైతులు తప్పకుండా హాజరవుతారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో రైతులకు చేసింది ఒకే ఒక ముఖ్యమంత్రి, అది కేసీఆర్. ఎవరి తరం కాదు, రైతులకు ఏం చేయాలన్నా కేసీఆర్, ఎవరితోటి ఏం కాదు. కనుక తప్పకుండా రేపటి సభ 100% సక్సెస్ అవుతుంది.
భయంకరంగా ఉంటుంది సభ. ఎవ్వరు ఏ మంత్రి గింత్రి ఎవరు అడ్డం వచ్చినా ఇది ఆగదు, గాలికి కొట్టుకపోతుంది. దానికి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈ సభ తర్వాత ఇంకెట్లా ఉండబోతుంది సార్? ఉద్యమాన్ని ఎట్లా ఉద్ధం చేయబోతా ఉన్నారు? ఇప్పటికి కూడా సాగర్లో కేంద్ర బలగాలు ఉన్నాయి, ఎవరిని కూడా అడుగు పెట్టనివ్వట్లేదు. ఇంకెట్లా ముందుకు తీసుకెళ్తారు? తప్పకుండా కేసీఆర్ ఏదన్నా కేసీఆర్ చేయాలి, తప్పకుండా చేస్తాడు. దాని కొరకు ఏదైనా చేయగలుగుతాం. మేము అనుచరులం ఉంటాము, రైతులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, తప్పకుండా పోరాటం చేస్తాం. ఆల్రెడీ అసెంబ్లీలో ఈరోజు బిల్లు పెట్టినట్టుంది, తప్పకుండా ఆల్రెడీ భయపడారు. కేసీఆర్ అంటేనే భయపెడతాడు, అందులో డౌటే లేదు. ఇంకొకటి కూడా నేను చెప్తున్నా, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అంటారు. తెలంగాణ ఎక్కడిచ్చింది కాంగ్రెస్? తెలంగాణ ఇయ్యలే, కేసీఆర్ గుంజుకుండేది. కనుక ఏది చేయాలన్నా కేసీఆర్ చేస్తాడు, కేసీఆర్ తోటి అవుతుంది. సార్ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్, క్షమాపణ చెప్పి రావాలంటూ ఉన్నారు, బహిష్కరిస్తామంటున్నారు, సభను అడ్డుకుంటామని చెప్తా ఉన్నారు సార్. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో కరెక్టేనా? ఈ అడ్డుకోవడాలు ఇవన్నీ కూడా ఎట్లా సమాధానం చెప్తారు మీరు? ఇక్కడున్న మంత్రి గురించి ఒక నిమిషం మాట్లాడాలి. గత 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీని ఏ రోజన్నా సమర్థించిండు ఈ మంత్రి? ఇప్పుడు ఏదో మాట్లాడుతారు, అధికారం రాగానే నేను మంత్రి, నేను కాంగ్రెస్ లీడర్ అని మాట్లాడుతారు. వాళ్ళిద్దరు కోమటిరెడ్డి బ్రదర్స్ ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీని సమర్థించి కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసిరా? వాళ్ళు ఆ కాంగ్రెస్ కార్యకర్తలనే చెప్పమనండి. ఇప్పుడు మాట్లాడడం కాదు, ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు ఎవడైనా మాట్లాడతారు. నల్ల జెండాలతో నిరసన తెలుపుతామంటున్నారు, కుర్చేసి ఒక నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నారు సార్. ఇవన్నీ కూడా ఎట్లా ఉండబోతుంది? ఏ విధంగాటువంటి సమాధానం మీరు చెప్పబోతాం? వాళ్ళు నల్ల జెండాలతో చేస్తాం, మేము మా జెండాలతో చేస్తాం. ఇక్కడ వాళ్ళకు ఎవ్వరు భయపడరు. కేసీఆర్ అందులో అధికారం లేనప్పుడే ధైర్యంగా ఉంటాడు, ఇంకా బలంగా పనిచేస్తాడు. సింహం ఇది, ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. సభను అడ్డుకునే దమ్ముందా సార్? దమ్ము అసలే లేదు. ఏదన్నా ఉంటే మాతోటి అవుతుంది, వాళ్ళతోటి ఏది కాదు. ఇక విద్యావేత్త ఒంటెద్దు నరసింహారెడ్డి గారు ఉన్నారు సార్. ఎట్లా చెప్తున్నారు సార్, ఈ సభ అంతా కూడా ఎట్లా ఉండబోతోంది? రైతాంగ సభలాగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? పోరాటాలు ఎట్లా వృత్తం చేస్తారు? అంటే యాక్చువల్గా ఇది ఓట్ల కోసమో రాజకీయం కోసమో కేసీఆర్ గారు ఈ సభ పెడతలేవు. ఇప్పుడు నల్గొండ లేవు, ఓట్లు లేవు, ఏం రాజకీయం లేదు. ఇది నీళ్ళ కోసము, జల హక్కుల కోసం కేసీఆర్ గారు ఊతున్న జంగు సైర్ అనేది. జల హక్కులు ఏమైనాయి మరి? ఎటుపోయినాయి జల హక్కులు? కృష్ణా బోర్డుకు, కృష్ణా కేఆర్ఎన్బికి శ్రీశైలము ప్లస్ నాగార్జున సాగర్ ఇతర ప్రాజెక్టులు అప్పచెప్పడానికి కాంగ్రెస్ పార్టీ దొంగ ప్లాన్ చేసింది. సరే ఇవాళ ఏదో అసెంబ్లీలో ఏదో చేసినామంటున్నారు. దాన్ని వ్యతిరేకించిన కేసీఆర్ గారు. ఇప్పుడు కాదు, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సింది కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 2021లో కేంద్ర ప్రభుత్వము కేఆర్ఎన్బిని జిఆర్ఎన్బిని నోటిఫై చేస్తూ దాని జ్యూరిడిక్షన్ నిర్ణయిస్తూ ఒక గెజిట్ వెలుబుచ్చినారు 21లో బీజేపీ ప్రభుత్వం. అప్పుడే కేసీఆర్ వ్యతిరేకించినారు. ఇప్పుడు కాదు, 2020 ఎండింగ్లో 21 ప్రాంతంలో. అప్పుడే ఎట్లా మీరు తీసుకుపోతారు అని. ఇక్కడ ఉన్న సమస్య అంతా ఏందండి? సింపుల్ అండి, ఒకటే. నీటి పంపకాలు జరగకుండా బోర్డులకు నిర్వహణకు ఎందుకు ఇస్తున్నారని అని అడుగుతున్నాం. మాట్లాడితే 299, 512 అంటున్నారు. ఇది ఒక్క సంవత్సరం కోసం, వాటర్ ఇయర్ కోసము 2015-16కు చేసుకున్న తాత్కాలిక అరేంజ్మెంట్ మాత్రమే అని క్లియర్గా ఉంది. దాని కింద ఒక పేరా ఉంది, అది చదువుతలేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. దాని కింద ఉన్న పేరా ఏంటంటే, ఇరు పార్టీలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఈ మినిట్స్ని, ఇది అలొకేషన్ కాదు, అవార్డు కాదు, ఏ ట్రిబ్యునల్ ముందు కానీ కోర్టు ముందు కానీ ఈ మినిట్స్ని ప్రదర్శించకూడదు, పెట్టకూడదు అని ఉంది. అది క్లియర్గా ఉంది. అప్పటి నుంచి ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డది 2000 జూన్ 2వ తారీఖు. జూలై 14వ తారీఖు నాడే కేసీఆర్ గారు మాకు న్యాయం చేయాలి, కృష్ణా నదిని 4 రాష్ట్రాల మధ్య పంచాలని ఆయన ప్రధానమంత్రి గారికి లెటర్ ఇచ్చినాడు, ఉమాభారతి గారికి లెటర్ ఇచ్చినాడు. 25 లెటర్లు రాసిండి. అలా హరీష్ రావు గారు చెప్పినారు అసెంబ్లీలో. అవన్నీ చూసే ఓపిక లేదు. ఏంటంటే వీళ్ళు ఒకటే ఏంటంటే కేసీఆర్ చేసింది ఏదైనా మలిపేస్తాం అంటున్నారు. మరి కేసీఆర్ తెలంగాణ సాధించిండు, తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు. మరి ఈ రాష్ట్రాన్ని ఇట్లా ఉంచొద్దంటారా? మీ ఉద్దేశం ఏమంటారు రేవంత్ రెడ్డి గారు? ఏంటి మీ ఆలోచన ఏంది? కాబట్టి తెలంగాణ రైతులకు అన్యాయం చేయకండి దయచేసి. ఇప్పటికైనా ఈ సభ ఖచ్చితంగా నీళ్ళ కోసం జరుగుతున్నది, కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాట ఇది. అసలు వీళ్ళు కూడా కలిసి రావాలి. 40%, 50% వాటా కావాలంటే కృష్ణానదిలో అడుగుతున్నాం. దాంట్లో తప్పేముందండి? దాంట్లో మీరు అంతకంటే ఎక్కువ అడగండి. మరి వద్దంటారా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు 40% వాటా 400 టీఎంసీని వద్దంటారా మీరు? అట్లా కాదు. కాబట్టి సభ కొంచెం ఖచ్చితంగా విజయవంతం అవుతుందని భావిస్తున్నాం. ఈ విధంగా సభ ఏర్పాట్లన్నీ కూడా చాలా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు. ఎక్కడికెళ్ళినా కూడా సభ గురించే ప్రస్తావన జరుగుతోంది. ఎక్కడికెళ్ళినా కూడా సభ ప్రాముఖ్యత చెప్తా ఉన్నారు. అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఏం దిశను చేస్తారు, పోరాటాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారన్న ఉత్కంఠనే సర్వత్రా నెలకొంది. ఓవర్ టు యు.
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా సాగునీటి ప్రాజెక్టులపై అవాస్తవాలు ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వాస్తవాలు ప్రజలకు వివరించాలంటే రెండు పక్షాలకు సమాన అవకాశం ఇవ్వాలన్నారు. అలా కాకుండా స్పీకర్ ఒకపక్షంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. మొత్తానికి బీఆర్ఎస్ తలపెట్టిన నల్లగొండ సభతో వెనక్కి తగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించమంటూ తీర్మానం చేయడం సంతోషకరమన్నారు. ప్రభుత్వము సత్యదూరమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చారు. మేము కూడా ప్రజెంటేషన్ ఇవ్వడానికి వాస్తవాలు వివరించడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు కూడా ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వమని అడిగాం అధ్యక్ష. కానీ మాకు మీరు అవకాశం ఇవ్వకపోవడం ఇది దురదృష్టకరం. అధికార పక్షమైన ప్రతిపక్షమైన వాస్తవాలు ప్రజలకు తెలవాలంటే ఇద్దరు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాస్తవాలు సభకు తెలుస్తాయి, సభ ద్వారా ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఈరోజు ఏకపక్షంగా ఇవ్వడం అనేటువంటిది ఇది చాలా బాధాకరం అధ్యక్ష. ఇవాళ ప్రాజెక్టుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా సారాంశం అయితే ఒక్కటే అధ్యక్ష. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులు అప్పగించలేదు. మీరు రాగానే అప్పచెప్పడానికి అన్ని సంతకాలు పెట్టొచ్చిండ్రు. ఇది మీరు ఎంత లొల్లి పెట్టినా ఎంత అరిచినా ఇది దాగని సత్యం. నేను ఆధారాలతో సహా ఇప్పుడు నేను సభ ముందు మీ ద్వారా ఉంచబోతా ఉన్నా. ఒకటి సరే, ఒక్కటైతే సంతోషం. అట్లీస్ట్ ఇలా మేము గొంతెత్తి నల్లగొండలో సభ పెట్టినందుకు ప్రభుత్వం స్పందించి మేము ప్రాజెక్టులు అప్పచెప్పబోము అని ఒక తీర్మానం చేయడం అనేటువంటిది మేము దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. నీళ్ల విషయంలో కాంగ్రెస్ సర్కార్ వ్యూహం బెడిసికొట్టింది. మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆధారాలతో సహా ఎండగట్టారు. ప్రాజెక్టులు, నీళ్ల పంపిణీ, కేఆర్ఎంబీ సమావేశాలపై సర్కార్ను నిలదీశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై నోటికొచ్చినట్లు మాట్లాడిన మంత్రులకు ధీటైన సమాధానమిచ్చారు. గతంలో సోనియా గాంధీని రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారని గుర్తు చేసి గట్టిగా చురకలంటించారు. హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్లకు జవాబు ఇవ్వలేక సీఎం రేవంత్తో పాటు మంత్రులు నోరెళ్లబెట్టారు. 2009లో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పోయి అదే పత్తాటు పోయిండు. ఈయన గారు కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చిందన్నారు. ఆయన జీవితంలో ఓటమెరగని నాయకుడు. సిద్దిపేటలో అయినా, కరీంనగర్ అయినా, మహబూబ్ నగర్ అయినా, గజ్వేల్ అయినా. మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజిగిరికి వచ్చినావా? నువ్వెందుకు వచ్చినావు మల్కాజిగిరికి? 1 వేలు మమ్మల్ని చూపిస్తే 2 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి. మాకు 299 టీఎంసీలు సరిపోతాయి. ఆంధ్రులకు 510 టీఎంసీ ఇచ్చి ఆన్ రికార్డ్ చెప్పి లాస్ట్ ఇయర్ మీరు ఏదో ఈ 50-50 వాటర్ షేరింగ్ గురించి చెప్పినారు స్పీకర్ గారు. దే హ్యావ్ యాక్సెప్టెడ్ 512,299 టీఎంసీ ఫ్రమ్ 2015 to 2022. చాలా చెప్పేటి ఉన్నాయి మీ అబద్ధాలని. వారు నిలబడి ఒక అబద్ధం ఆడినరు, అవాస్తవం చెప్పిన అది చెప్తా. వారు ఏమన్నారు తెలుసా? లాస్ట్ ఇయర్ అట ఈ 50-50 అనేది గత సంవత్సరం అడిగినరు, మొదలు అడగనే లేదు అన్నారు. ఐ విల్ రీడ్ అవుట్. ఎన్ని అవాస్తవాలు మీరు మాట్లాడతారు అంటే మీరు ఏమన్నా మా మీద బురద చల్లుదామని డిసైడ్ అయ్యి వచ్చింది. కానీ అట్లా చల్లించుకోవడానికి మేము మీలాగా ప్రిపేర్ అయ్యి లేము, అని బయటకు పోవడానికి రెడీగా లేము. ప్రతిదీ ఆన్సర్ చేస్తాం. మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు? కూర్చోవాలనా? ఎందుకట్లా రన్నింగ్ కామెంట్స్? యు ఆర్ ద చీఫ్ మినిస్టర్, యు ఆర్ ఎ లీడర్ ఆఫ్ ద హౌస్. వై ఆర్ యూ స్పీకింగ్ లైక్ దట్? మన 60 రోజుల కింద ఎన్నికలు 60 రోజుల కింద జరిగిన అధ్యక్ష. ఎంత అధ్యక్ష? ఎక్కడ కూడా బొటాబొటి డిపాయిడ్ తెచ్చినాక 11 సీట్లల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిచినంటే సార్, ఇప్పుడు స్పీకర్ సార్, రాహుల్ గాంధీని కూడా అమేథీలో చెప్పుతో కొట్టినట్టే. మరి సార్ ఒక రిక్వెస్ట్, స్పీకర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విత్డ్రా చేసుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డుల నుంచి తొలగించాలి. అప్పటిదాకా నేను మాట్లాడాం సార్. ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను 10 ఏళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు. మేము కూడా అనొచ్చు, రాహుల్ గాంధీ గారిని అమేథీలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా? సో లెట్ హిమ్ విత్డ్రా ద వర్డ్, దెన్ ఐ విల్ స్పీక్. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీ న్యూస్.